హాయ్ ఫ్రెండ్స్, భారతదేశానికి యుద్ధం వచ్చే ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశంలోకి అక్రమంగా చొరబడి భారతదేశంలో ఉన్నటువంటి అమాయకుల్ని కొంతమంది ఈ ఉగ్రవాదులు వాళ్ళు హిందువుల ముస్లింల కాదని చూసి మరీ చంపేసి మీ దిక్కున్న చోటికి వెళ్ళి చెప్పుకుని మోదీకి చెప్పుకోండి అని చెప్తే దానికి ప్రతీకారంగా మోదీ గారు ఎవరైతే ఉగ్రవాదులు భారతదేశం పైన దాడికి తిరగబడ్డారో అటువంటి స్థావరాలపైన దాడి చేస్తే పాకిస్తాన్ యొక్క పౌరుల్ని భారతదేశం చంపేసిందని చెప్పేసి మన పైన రకరకాలుగా మిసైల్స్ని ప్రయోగిస్తుంది. ఇటువంటి సందర్భంలో యూట్యూబ్లో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఏదో సినిమా హీరోయిన్ల పైన గాసిప్స్ పెట్టినట్టు, లేకపోతే ఏదో మన లోకల్గా ఉన్నటువంటి మాది పెద్ద కులం మీది చిన్న కులం పేరుతో చిన్న చిన్న గొడవలు చేసుకున్నట్టు, లేకపోతే మా దేవుడు గొప్పడంటే మా దేవుడు గొప్పడని చెప్పేసి హిందువులు క్రైస్తవులు పోరాడుతున్నట్లు ఏంటంటే చాలామంది చిన్న చితక యూట్యూబర్లు తెలుసో తెలియకో వాళ్ళు ఏంటంటే మన మోదీ గారు వెళ్ళి ట్రంప్ గారిని చంపేస్తున్నట్టు, లేకపోతే మన మోదీ గారు వెళ్ళి చైనా అధ్యక్షుడిని చంపేస్తున్నట్టు వీడియోలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీకు తెలీదు, పాకిస్తాన్లో ఏంటంటే ఒక యువతి మీడియాలో మాట్లాడుతూ ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ వీడియో ఎంత వైరల్ అని తెలుసా ఫ్రెండ్స్ మీకు? పాకిస్తాన్లోనే ఉగ్రవాదులు చనిపోతే ఆ యువతి కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేశారు. నిజానికి ఆ వీడియోలో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంత ట్రోలింగ్ గురవుతుందని చెప్పేసి ఆమెకి కూడా తెలియదు. ఈరోజు ఏ వీడియో పైకి వెళ్తుందో ఏ వీడియో పైకి వెళ్ళదో ఎవ్వరు కూడా చెప్పలేరు ఫ్రెండ్స్. మీరేదో సరదాగా డబ్బుల కోసం అని చెప్పేసో ఏదో ఆకతాయితనంగా అని చెప్పేసో ట్రంప్ గారిని లేకపోతే ఈ చైనా అధ్యక్షుని మీరు లాక్కుని వస్తే రేపొద్దున్న దేశం యొక్క పరిస్థితి మారిపోయే అవకాశం ఉంటుంది. ఎవరిని కూడా ఎవరైతే ఈ యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళని తప్ప ఎవరిని కూడా పాల్గొనలేని వారిని, అదేవిధంగా తటస్థంగా ఉన్న వారిని, వాళ్ళకి సంబంధం లేని వారిని తీసుకొచ్చేసి ఈ యుద్ధంలోని వాళ్ళని కలపొద్దు. ఎందుకంటే మనం గతాన్ని చాలాసార్లు చూసాం, ఒక తప్పున్న కొడుకు అన్నా పర్వాలేదు, కానీ ఒక మంచివాడిని సైలెంట్గా ఉన్నవాడిని ఎప్పుడు కూడా గెల్లకూడదు. సో చాలామంది యూట్యూబర్లకు చెప్తూ ఉన్నాను, ఎవరు కూడా ఈ యుద్ధంతో సంబంధం లేని వాళ్ళకి ఎవరిని కూడా మీరు యూట్యూబ్లో వీడియోస్ క్రియేట్ చేసి పెట్టొద్దు. అదేవిధంగా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఫ్రెండ్స్ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మోదీ గారు వచ్చేసి ట్రంప్ గారిని చంపేస్తున్నట్టు, లేకపోతే మోదీ గారు వచ్చేసి చైనా అధ్యక్షుడిని చంపేస్తున్నట్టు వీడియోలు వస్తే ఆ వీడియోస్ని మీరు లైక్ చేయకండి. యూట్యూబ్ అనేది ఏంటంటే ఒక అల్గారిథం ఫాలో అవుతుంది. ఏ వీడియోకి అయితే ఎక్కువ లైక్స్ వస్తూ ఉంటాయో, ఏ వీడియోకి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉంటాయో ఆ వీడియోస్ ఏంటంటే బాగా పుషప్ చేస్తూ ఉంటుంది, దాన్ని ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు లైక్ కొట్టడం వల్ల ఏంటంటే ఆ వీడియో మరొకరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వీడియోలు వస్తే మీరు లైక్ కొట్టకండి. అలాగే ఆ వీడియోని మీరు నెగిటివ్గా కూడా కామెంట్ చేయదు, ఎందుకంటే కామెంట్ కూడా ఎక్కువ మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైతే అటువంటి వీడియోస్ వస్తున్నాయో వాటిని మాత్రం మీరు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. నాది ఒక్కటే కోరిక ఫ్రెండ్స్, ఏ